రెడ్డిగా వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యేల మధ్య వార్ నడుస్తోంది. మంత్రి సురేఖ కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు డుమ్మా కొడుతున్నారు. ఎమ్మెల్యేల కార్యక్రమం ఉంటే మంత్రి సురేఖ డుమ్మా కొడుతున్నారు. ఇటీవల పరకాల నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క టూర్లో మంత్రి సురేఖ కనపడలేదు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో ఉన్నటువంటి విభేదాల కారణంగా సురేఖ ఆ కార్యక్రమానికి రాలేదని జిల్లాలో టాక్ కూడా నడుస్తోంది. మంత్రి సురేఖ రాకపోవడంతో ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఒకరోజు వాయిదా కూడా వేసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా వరంగల్ నుంచి మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. చందు, వరంగల్ జిల్లాలో మంత్రి సురేఖ కావచ్చు, మిగతా ఎమ్మెల్యేల కొంత గ్యాప్ ఏర్పడినటువంటి చర్చ రాజకీయ విశ్లేషకులు కావచ్చు ప్రజల్లో వినిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో బీఆర్ఎస్ మంత్రులు కొనసాగినప్పుడు బీఆర్ఎస్ మంత్రికి సంబంధించిన వారంతా కూడా వారి నియోజకవర్గాలతో పాటు మిగతా నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మిగతా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేది. అటువంటి అవకాశం, అటువంటి పరిస్థితులను చూసాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే మంత్రిగా కొండా సురేఖ కొనసాగుతున్నారో అప్పటి నుంచి వరంగల్ ఈస్ట్కు మాత్రమే పరిమితమే. ఆ తర్వాత ఇన్ఛార్జిగా కొనసాగినటువంటి సిద్దిపేట జిల్లాలో, మెదక్ జిల్లాలో ఎక్కువ శాతం పర్యటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ మిగతా హనుమకొండ, వరంగల్, జనగామ ఆ జిల్లాలకు సంబంధించి కూడా తక్కువనే పర్యటిస్తున్నట్టు, తక్కువ పార్టీ కార్యక్రమాల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో తక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులను గమనిస్తున్నాం. రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా కేవలం సురేఖ వరంగల్ ఈస్ట్ ప్రాంతానికి మాత్రమే పరిమితమై అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, పార్టీ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యేలకు మంత్రి సురేఖకు కొంత గ్యాప్ వచ్చినట్టు కూడా వరంగల్ జిల్లాకు సంబంధించిన ప్రజలంతా తెచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇటీవల జరిగినటువంటి పరిణామాలను కనుక గమనిస్తే అలాంటి పరిస్థితులు ఉన్నాయని కూడా చాలా స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటీవల పరకాల నియోజకవర్గం జరిగినటువంటి ఘటనను చూసాం. పరకాల నియోజకవర్గంలో గతంలో ఈ ఫ్లెక్సీలకు సంబంధించినటువంటి ఏర్పాటు విషయంలో కావచ్చు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, కొండా సురేఖ అనుచరులకు జరిగినటువంటి మధ్యలో వాగ్వాదం సంబంధించి కావచ్చు, అప్పుడు ఘర్షణ, అప్పుడు మంత్రి కొండా సురేఖ పోలీస్ స్టేషన్కి వెళ్లారు. సిఐ కుర్చీలో కూర్చొని పోలీసుతో మాట్లాడి ఎందుకు తమ అనుచరులను, తమ కార్యకర్తలను అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటూ కూడా అప్పుడు పోలీస్ స్టేషన్లో వచ్చి కూర్చున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ ఎపిసోడ్ కావచ్చు, ఆ పరిణామాలు అన్నీ కూడా చాలా వ్యాప్తంగా మీడియాలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చ కొనసాగింది. ఆ పంచాయతీ అంతా కూడా గాంధీ భవన్కు చేరుకుంది. అక్కడ నుంచి గాంధీ భవన్లో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ఆ పార్టీ అధ్యక్షుడిని కలిసిన తర్వాత అక్కడ నుంచి ఏఐసీకి సంబంధించినటువంటి పెద్దలను కూడా కలవాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించి 7 ఎమ్మెల్యేలంతా కూడా సమావేశాలు రహస్యంగా నిర్వహించి ఏఐసీసీ ఢిల్లీ కూడా కలిసినటువంటి ప్రయత్నాలు కొనసాగించారు. ఆ తర్వాత కొంత కాంగ్రెస్ పార్టీలో సైలెంట్ అయినప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కొండా సురేఖ వర్సెస్ స్థానిక ఎమ్మెల్యేలంటగా రాజకీయం కొనసాగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇటీవల పరకాల నియోజకవర్గం గీసుకొండ మండలం మొగిలిచెర్ల గ్రామంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటన కొనసాగింది. డిప్యూటీ సీఎం ఆ గ్రామానికి వచ్చిన తర్వాత మొగిలిచెర్ల గ్రామంలో కావచ్చు, మొగిలిచెర్ల చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు సంబంధించి విద్యుత్ ఉండేందుకు కూడా విద్యుత్ సంబంధించిన ఉప కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. ఆ ప్రోగ్రాంలో ఎమ్మెల్యేతో పాటు 2-3 ఎమ్మెల్యేలు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాత్రమే కనిపించారు. కానీ స్థానికంగా ఉన్న మంత్రి కొండా సురేఖ ఎందుకు ప్రోగ్రాంకు హాజరు కాలేకపోయారు? హాజరు కాలేకపోవడానికి కారణాలు ఏంటి? అసలు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మంత్రిగా ఉండి కేవలం ఈ వరంగల్ ఈస్ట్కు మాత్రమే సురేఖ ఎందుకు పరిమితం అవుతున్నారు? మిగతా నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మిగతా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి పథకాలకు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కార్యకర్తల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉపయోగపడాలంటే, కార్యకర్తల్లో కొంచెం జోష్ నింపాలంటే ఒక మంత్రి అన్ని నియోజకవర్గాలు కావచ్చు, వరంగల్ జిల్లా, హనుమకొండ జిల్లా, మిగతా జనగామ జిల్లాలో తప్పకుండా పర్యటించి శ్రేణులు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. కానీ కొంత ఎమ్మెల్యేల గ్యాప్ ఉన్నటువంటి కారణంగానే మిగతా నియోజకవర్గాల్లో పర్యటించాలని చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం మొగిలిచెర్ల జరిగినటువంటి సభలో 2-3 ఎమ్మెల్యేలు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాత్రమే పాల్గొన్నారు. ఆ తర్వాత కూడా ఆ మీటింగ్ సంబంధించి జిల్లాలో చాలా చర్చ కొనసాగింది. ఎందుకు మంత్రి కొండా సురేఖ రాలేకపోయారు? లోకల్లో ఉన్నారా? లోకల్లో ఉండి కూడా ఒకవేళ లోకల్లో లేకపోయినప్పటికీ కూడా వరంగల్ జిల్లా మంత్రిగా ఉన్నటువంటి సురేఖ ఎందుకు పాల్గొనబోయే రాజకీయ విషయంలో చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కొంత పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి విభేదాల కారణంగా, ఆధిపత్య పోరు కారణంగానే ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారంటూ కూడా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు చర్చించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఆ తర్వాత కొంత హనుమకొండ నగరంలోని ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవానికి సంబంధించి కూడా మంత్రి సంబంధించినటువంటి డేట్ ఫిక్స్ చేసినప్పటికీ కూడా పొన్నం ప్రభాకర్ రాకపోవడం కావచ్చు, మంత్రి కొండా సురేఖ రాకపోవడంతోనే ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఒక రోజు వాయిదా వేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. నగరంలో కూడా వరంగల్ సంబంధించినటువంటి నగరం, హనుమకొండ, కాజీపేట, ఈ మిగతా ప్రాంతాలలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు అంటే కేవలం వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన్ రాజేంద్ర మాత్రమే పాల్గొంటూ ఆయన అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలను కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొంత మీడియా సమావేశాలు కావచ్చు, మీడియాకు సంబంధించినటువంటి బ్రీఫింగ్ ఇచ్చినటువంటి సమయంలో మంత్రి సురేఖ పాల్గొనకపోవడం, మంత్రి సురేఖ ఎక్కడా మాట్లాడకుండా కేవలం వరంగల్ ఈస్ట్ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంబంధించినటువంటి నేపథ్యంలోనే ఈ వాస్తవ పరిస్థితులు ఇవన్నీ గమనిస్తే వరంగల్ సంబంధించినటువంటి మంత్రి సురేఖ, స్థానిక ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి
గ్యాప్ ఉన్నటువంటి పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో చాలా హాట్ టాపిక్గా పరిస్థితి కనబడుతుంది. గతంలో బీఆర్ఎస్ మంత్రులు ఉన్నప్పుడు అన్ని నియోజకవర్గాల్లో అన్ని జిల్లాల్లో తిరిగి అభివృద్ధి కార్యక్రమం కావచ్చు, పార్టీ బలోపేతానికి పనిచేసింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రికి కావచ్చు, ఎమ్మెల్యేలకు కొంత గ్యాప్ ఉన్నటువంటి వాస్తవమే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా పరిణామాలు కొనసాగితే ఎన్నికల గెలుపు ఏమో కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భయాందోళన వాతావరణం కావచ్చు, ఒక గందరగోళ వాతావరణం నెలకొనే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా స్థానిక మంత్రి సురేఖ కావచ్చు, ఎమ్మెల్యేలకు గ్యాప్ ఉండకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేలుగా ఉండకుండా చూడాలనే అభిప్రాయాన్ని అయితే వరంగల్ జిల్లా వాసులు వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ చందు రైట్ తిరుపతి, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీల్డ్ రిపోర్ట్. సో ఇవాల్టి ఫీల్డ్ రిపోర్ట్లో వివిధ అంశాలపై రిపోర్ట్ ఇచ్చినటువంటి మా ప్రతినిధులు అజీమ్, భాను, రవికృష్ణ అండ్ తిరుపతి, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.